సినిమాల్లో ఇదివరకు 50 రోజులు సినిమా ఆడితే రజతోత్సవం, 100 రోజులు సినిమా ఆడితే స్వర్ణోత్సవం, 350 రోజులు ఆడితే వజ్రోత్సవం ఇట్లా పెట్టుకునేవాళ్ళనమాట. ఇది 175 రోజులైతే వజ్రోత్సవం ఇట్లాగా పండగలు చేసుకునేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా ఇట్లాంటి స్వర్ణోత్సవం చేశారు తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం. 100 రోజులు పాలన పూర్తయిందని. ఈ సందర్భంగా నోటి తుత్తరతో చేసినటువంటి కొందరు నేతల ఉపన్యాసాలు, అందులో కరుణానిధి, చనిపోయినటువంటి కరుణానిధి గురించి ఆయన కుంభకోణాలు అంటూ చేసుకొచ్చినటువంటి ఉపన్యాసం మీద ఆగ్రహంతో ద్రవిడ మున్నేట్ర కజగం పెద్ద ఎత్తున ఆందోళన కలిగింది, అసెంబ్లీని స్తంభింపజేసింది. దాంతో విజయ్ ఆ మంత్రి తరపున, ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి తరపున తనే స్వయంగా లేచి క్షమాపణ చెప్పడం ద్వారా 100 రోజుల విజయోత్సవం వేళ క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నోటి తుత్తర నాయకుల్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య. తొలిసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో క్షమాపణ చెప్పాడు. అంతకుముందు కరూర్ తొక్కిసలాటకు సంబంధించి క్షమాపణ చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఎన్నికల్లో టీవీకి అధినేతగా ఉన్నాడు, అభ్యర్థిగా ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట వాస్తవంగా ప్రభుత్వ బాధ్యత, కానీ నేను పిలిస్తే వచ్చారు కాబట్టి నాది బాధ్యత అని చెప్పి క్షమాపణ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పడం అన్నటువంటిది విజయ్ యొక్క నిరాడంబరత. అలాగ చెప్పేలాగా ఒత్తిడి తెచ్చినటువంటి డిఎంకేనే అరాచకం అంటూ ఓ పక్కన విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.